హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను పిల్లల లంచ్ బాక్సులు లేదా స్నాక్స్ బాక్స్లోకి సింపుల్గా అయిపోయే బ్రెడ్ శాండ్విచ్ని చూపిస్తున్నానండి. ఇలా చేసి పెట్టండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే చాలా స్నాక్ అడిగినప్పుడు ఇలా సింపుల్గా బ్రెడ్ శాండ్విచ్ని ట్రై చేయండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ శాండ్విచ్ కోసం నేను ఇక్కడ ఒక 4 బంగాళదుంపల్ని కుక్కర్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 4-5 విజిల్స్ రాణించుకొని మెత్తగా ఉడికించుకున్నానండి. అలాగే 1 ఇంచు అల్లం, ఒక 4-5 పొట్టు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఒక 3 రెడ్ చిల్లీని తీసుకున్నాను. మీ దగ్గర ఇవి లేకపోతే పచ్చిమిరపకాయలైనా వాడుకోవచ్చు. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను. ఇక్కడ బ్రెడ్ శాండ్విచ్ కోసం ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ని తీసుకున్నానండి. మీ దగ్గర ఇది లేకపోతే మిల్క్ బ్రెడ్ అయినా వాడుకోవచ్చు. ఈ బ్రెడ్ని 1 గంట ఫ్యాన్ కింద పెట్టుకోండి. శాండ్విచ్ చేసేటప్పుడు బ్రెడ్ అనేది విరిగిపోకుండా ఉంటుంది. శాండ్విచ్లోకి మసాలా కోసం ఇలా ఒక కడాయిని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు కొంచెం చిటపటమనే వరకు ఫ్రై చేసుకోండి. ఆవాలు కొంచెం వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పుని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. ఈ జీడిపప్పుని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. జీడిపప్పు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఈ మూడిటిని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల కల్లా ఇవి వేగిపోతాయండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని ఇలా చేత్తోటి మెదుపుకుంటూ వేసుకోండి. ఒకవేళ మీకు ఇలా కష్టంగా ఉంది అనుకుంటే ముందుగానే గ్రేటర్ ఉంటుంది కదా, అంటే తురుముకునేది, దాంతోనైనా తురిమి వేసుకోవచ్చండి. సింపుల్గా అయిపోతుంది. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి. ఈ మసాలాలన్నీ ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా గెరిటతోటి ఇలా మెదుపుకుంటూ బంగాళదుంపని మెత్తగా చేసేసుకోవాలండి. ఎక్కడ పలుకు అనేది ఉండకూడదు, ఇలా ఉండాలి మెత్తగా. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలోకి ఒకసారి రుచి చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గింది, అందుకని ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు, ఒక అరచెక్క నిమ్మకాయని ఇలా రసం పిండేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని స్టవ్ ఆపేసేయండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు శాండ్విచ్ కోసం ఇలాగా ఒక బ్రెడ్ పీస్ని తీసుకొని 1 టీ స్పూన్ టమాటో కెచప్ వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటో కెచప్ని ఈ బ్రెడ్ అంతా ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప మసాలాని 1 టేబుల్ స్పూన్ వేసుకొని దీన్ని కూడా బ్రెడ్ పైన ఇలా పల్చగా చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను చీజ్ తీసుకుంటున్నానండి. చీజ్ని మీరు స్లైస్ అయినా వేసుకోవచ్చు. నేను ఆ స్లైస్ని ఇలాగా కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఈ చీజ్ అనేది లేకపోతే ఏం పర్లేదండి, మామూలుగా బంగాళదుంప స్టఫింగ్తోనే శాండ్విచ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ పీస్ని తీసుకొని దీనిపైన ఇలాగ పెట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి శాండ్విచ్ అనేది. ఇలాగే మీకు ఎన్ని శాండ్విచెస్ కావాలో అన్ని శాండ్విచ్ని రెడీ చేసి ఒకేసారి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను శాండ్విచ్ని ఫ్రై చేసుకోవడానికి ఐరన్ కడాయిని తీసుకున్నానండి. మీ దగ్గర ఐరన్ లేకపోతే నాన్ స్టిక్ అయినా పర్లేదు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ బటర్ వేసుకోండి. శాండ్విచ్ బటర్తో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బటర్ కరిగిపోయిన తర్వాత శాండ్విచ్ని ఇలా పెట్టుకొని ఇలా ఒకసారి స్ప్రెడ్ చేయండి. బటర్ అంతా శాండ్విచ్ అనేది పీల్చుకుంటుంది. ఇప్పుడు ఇంకొక 1/2 టీ స్పూన్ బటర్ని ఇలా కొంచెం పైన వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అట్లకాడను తీసుకొని అలాగే ఒక చిన్న స్పూన్ సహాయంతో శాండ్విచ్ అనేది విరిగిపోకుండా రెండో వైపుకి తిప్పుకోవాలి నిదానంగా.
ఇలా రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు కొంచెం తిప్పుకుంటూ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగే మిగతావన్నీ చేసి పక్కన పెట్టేసుకోండి. అంతేనండి. ఇలా అన్నీ చేసిన తర్వాత పిల్లలకి ఇలా చూపిస్తున్నట్టుగా 2 ముక్కలుగా కట్ చేసి టమాటా కెచప్‌తో సర్వ్ చేయండి. సూపర్‌గా తినేస్తారు. అసలు వద్దు అనరు. వేడివేడిగా చాలా బావుంటుంది. ఎప్పుడన్నా టిఫిన్‌కి గానీ లేదా స్నాక్స్‌కి గానీ ఇలా చేసి పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తారు. నచ్చితే మీరు ట్రై చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి.